ఇది 2016 నాటి థాయ్ మూవీ వన్ డేకి అఫీషియల్ రీమేక్. మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. అమెరికన్ కొడుకు బాలీవుడ్ డెబ్యూతో వచ్చిన ఈ సినిమాకి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫైనల్ గా మాత్రం నాకు ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చింది. సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే, హీరో ఒక ఐటీ ఎంప్లాయ్ తన కొలీగ్ ని సైలెంట్ గా లవ్ చేస్తాడు కానీ చెప్పలేకపోతాడు. ఒక ట్రిప్ లో అట్లీస్ట్ ఒక్కరోజైనా తనతో గొడవ పడాలని కోరుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కి మెమరీ లాస్, టీజీ అని ఉంటుంది. అంటే ఏంటంటే రోజు జరిగింది ఆ రోజే మర్చిపోతుంది. అక్కడి నుంచి స్టోరీ ఎమోషనల్ గా మూవ్ అవుతుంది. లవ్ అండ్ మెమరీ లాస్ అండ్ మిస్సెస్ ఛాన్సెస్ చుట్టూ తిరుగుతుంది. ఇది మెయిన్ మూవీ అనమాట. ఇంకా మన రివ్యూలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్ చాలా సింపుల్ గా ఫ్రెష్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే క్లారిటీ ఉంది, స్మూత్ గా నడుస్తుంది కూడా. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక్కరోజు కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంపాక్ట్ ఎక్కడ లేదు మూవీలో. ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ డెప్త్ ఎక్కడ ఫుల్ గా రీచ్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో అయితే నరేషన్ కొంచెం వీక్ అయిపోయింది. క్లైమాక్స్ కూడా అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేదు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సాయి పల్లవి పర్ఫార్మెన్స్ నేచురల్ గా యాడ్ చేసి మూవీని క్యారీ చేసింది. హీరో అయితే డీసెంట్ గా ట్రై చేశాడు అంతే. ఓవరాల్ గా మూవీ ఒక సింపుల్ లవ్ స్టోరీ అటెంప్టే కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం యావరేజ్ ఫీల్ వచ్చింది. మీలో ఒకవేళ ఎవరైనా వన్ డే మూవీ చూసి ఈ మూవీ చూస్తే వన్ డే మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, డైరెక్షన్ సింపుల్ గా ఎమోషనల్ స్టోరీ చెప్పాలని ట్రై చేశారు కానీ స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేయడం వల్ల ఆ డెప్త్ అండ్ గ్రిప్ మిస్ అయింది. కాన్సెప్ట్ అయితే బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ లో ఇంపాక్ట్ ఎక్కువ. కాన్సెప్ట్ అయితే చాలా మంచి మూవీ ఇది, కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం ఇంపాక్ట్ తక్కువ ఉంది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంతే. మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అయితే డీసెంట్ అని చెప్తా. ఇక్కడ మెయిన్ వర్కౌట్ అవ్వలేదు ఏంటంటే ఎమోషనల్ డెప్త్. ఫైనల్ గా చెప్పాలంటే ఏక్ దిన్ అనేది ఒక సింపుల్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ గురించి అయితే చూడొచ్చు. ఎమోషనల్ ఇంపాక్ట్ కావాలి, మంచి లవ్ స్టోరీ చూద్దాం అంటే ఇది అంత వర్త్ వాచింగ్ అయితే కాదు. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఫ్రెష్ గా స్టార్ట్ అయిన మూవీ ఇది. ఇంపాక్ట్ లేకుండా ఎండ్ చేశారు. ఒకసారి చూడొచ్చు కానీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఇంకెవరైనా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు ఇంకెవరైనా ఒరిజినల్ మూవీ చూసి రీమేక్ కూడా చూస్తే రెండిట్లో ఏది బెటర్ అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్ లో పెట్టండి.